మర్చిపోయి ఒక పార్టీకి, కొందరు మంత్రులకి, ఒక ముఖ్యమంత్రికి బానిసలుగా వ్యవహరించింది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఈ రోజు అట్లాంటి వాళ్ళు డెఫినెట్ గా పోస్టింగ్ దూరంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్ అర్హులు కాదు. కానీ ఏమి చేయలేము, చట్టం వాళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చింది కాబట్టి. వ్యక్తిగతంగా ఒక పార్టీకి ఊడిగం చేసే వాళ్ళని క్లియర్ గా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఎవరు కూడా మళ్ళీ అట్లాంటి సమస్యలు కొని తెచ్చుకోలేరు కదండి. వాళ్ళకి తగిన పోస్ట్ ఎక్కడ ఉంది, రాజకీయాలకు అతీతంగా వాళ్ళని ఎక్కడ పెట్టొచ్చు అనేది ఆలోచించడానికి ప్రభుత్వానికి కొంచెం టైం పడుతుంది. శాఖల్లో ఎక్కడ ఏముంది అనేది క్లియర్ గా ముందు అవగాహన చేసుకుంటే తప్పితే ప్రభుత్వం అందులో అధికారులు పెట్టలేదు. ఆ అవగాహన చేసుకునే పనిలో ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి అప్పటి వరకు ఆ వెయిటింగ్ పీరియడ్ తప్పదు. మనం తప్పు చేసినప్పుడేమో మనం దళిత కార్డు ఎక్కడ వాడం. ఇప్పుడు ఆయన పట్టాభి గారి మీద దాడి చేసిన వ్యక్తి తర్వాత అసలు ఏ చట్టం చెప్పించారు ఆ రకం కొట్టమని చెప్పేసి, ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఆ రకం ఎట్లా కొట్టారు, త్రిపులార్ గారిని కూడా ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఎట్లా కొట్టారు, ఏ అనంతపురం కొట్టలేదు, మనుషులు చెప్పిన అనంతబాబుని ఆ రకం కొట్టలేదు ఎందుకు, అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న పోలీస్ యంత్రాంగం కానీ డీజీపీ గారు కానీ ఐజీలు కానీ ఎస్పీ గారు ఎందుకు కొట్టలేదు అనంతబాబుని. మనుషులకి చంపడానికి మాత్రం అట్లాంటి శిక్షలు వేయరు. సామాన్యంగా వేరే కేసులు అరెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఆ రకం కొడతారు. అది రాజకీయ కక్ష, చట్టంలో చెప్పిన శిక్ష అది. అట్లాంటి ఏమి పట్టించుకోకుండా ఇష్టారీతికి కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి తర్వాత మళ్ళీ తిరిగి కేసు పెడితే నేను దళితుడిని నన్ను ఇలా ఇబ్బంది పెట్టారంటే, నువ్వు తప్పు చేసేటప్పుడు నీ కులం గుర్తున్నప్పుడు నువ్వు చేసిన తప్పుకు శిక్ష వేస్తుంటే నీ కులం ఎందుకు గుర్తొస్తుంది? నాకు అది అర్థం కావట్లేదు. సమాజంలో అయినా ఉద్యోగులు అయినా పర్టికులర్ గా ఈ కార్డు ఎందుకు రాంగ్ టైంలో వాడుతున్నారు? ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఎస్పీ క్యాడర్ స్థాయి, ఎస్పీ క్యాడర్ వాళ్ళు కూడా కులం కార్డు వాడితే ఇంకెక్కడ కులం, ఎక్కడ అసలు రిజర్వేషన్, ఎక్కడ సామాన్యుడికి అది అందుబాటులో ఉందని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఆఫీసర్స్ 100% వైసీపీ టైంలో కార్యకర్తలాగే వ్యవహరించారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో అయితే 100% పెట్టరు. పెడితే అది సమాజానికి ముప్పుగా పరిణమించింది. వాళ్ళని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి తగ్గ ప్లేసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవి వాళ్ళ ప్లేసెస్ ఏంటి అనేది డిసైడ్ అయ్యేంత వరకు వాళ్ళకి ఆ వెయిటింగ్ పీరియడ్ తప్పదు. ఓకే, ఇంకొక విషయం అరుణ గారు, కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించిన అంశం 105 కోట్ల స్కామ్ అయితే అందులో జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సరే, ఇంకా తవ్వితే చాలా ఉంటాయి.